భద్రాచలం రామయ్యపై భక్తుల అపార విశ్వాసానికి ప్రతీకగా నిలిచే రామకోటి పుస్తకాల నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ చోటు చేసుకుంది. జై శ్రీరామ్ నామస్మరణతో కోటి అక్షరాలు రాసిన రామకోటి పుస్తకాలను భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో భద్రపరిచిన ఈ పుస్తకాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి వరద ప్రవాహం అధికంగా ఉన్న వేళ ఆలయ ఈవో దామోదర్ ఆధ్వర్యంలో శోభాయాత్రగా తీసుకెళ్లారు. రామనామ సంకీర్తనలతో మారుమోగిన ఆధ్యాత్మిక వాతావరణంలో భద్రాచలం వంతెనపై నుంచి పవిత్ర గోదావరి జలాల్లో రామకోటి పుస్తకాలను నిమజ్జనం చేసి సాంప్రదాయాన్ని కొనసాగించారు. జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో ఈరోజు మనం రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి మనకి ఈ సంవత్సర కాలంలో భక్తులు సమర్పించినటువంటి మరి వారు ఎంతో భక్తి శ్రద్ధలతోని వ్రాసి మనకి దేవుడి దగ్గర సమర్పించి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి రామకోటి సమర్పణ దగ్గర చేయటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి రామకోటి సమర్పణలు అన్ని కూడా ఈ సంవత్సర కాలం పాటు నేను వాటన్నిటి కూడా ఎక్కడ కూడా అపచారం జరగకుండా వాటిని ప్రత్యేకంగా భద్రపరుచుకొని ఈరోజు మనం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది.